ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం అంటే చాలు గుజరాత్లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం ఇట్టే గుర్తొస్తుంది. ఈ విగ్రహం నిర్మించటం మోదీ కలల ప్రాజెక్ట్. అందుకే వేల కోట్లలో ఖర్చు చేసి మరీ కట్టించారు. ఈ విగ్రహంని చూడడానికి అస్సలు జనాలు వస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అలా టూరిజం స్పాట్గా ఉన్న ఎన్నో ఫెసిలిటీస్తో ఎంతో వైభవంగా కట్టించిన ఈ విగ్రహంని అసలు ఇప్పుడు జనాలు చూస్తున్నారా, అసలు వస్తున్నారా లేదా? మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా టూరిజం పెరిగిందా లేదా? ఇంత డబ్బు ఖర్చు చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగిందా? ఇంతకీ ఈ విగ్రహాన్ని చూడటానికి ఎంతమంది జనం వస్తున్నారు అనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత రాజనీతుడు, స్వాతంత్ర సమర యోధుడు, ఐరన్ మ్యాన్గా పాపులర్ అయిన వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహంని 2018 అక్టోబర్ 31న గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ముందుగా ఈ విగ్రహం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ విగ్రహానికి సిమెంట్, స్టీల్, ఐరన్ భారీ స్థాయిలో వాడారు. 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 మెట్రిక్ టన్నుల స్టీల్ స్ట్రక్చర్, 18,500 స్టీల్ రాడ్లతో పాటు 1,850 టన్నుల క్యాన్సా క్రాడింగ్ ఈ విగ్రహ నిర్మాణానికి అవసరమయ్యాయి. ఇక కాంస్య పలకాలని చైనాలోని జియాంగ్ స్టోన్ కింగ్ మెటల్ హ్యాండ్ క్రాఫ్ట్లో లిమిటెడ్లో తయారు చేయించారు. దీన్ని సముద్ర మార్గం నుండి ఆ తర్వాత రోడ్డు మార్గం నుండి తీసుకొచ్చారు. అంతేకాదు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన ముడి సరుకులు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విగ్రహానికి వాడలేదు. అయితే ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలన్న ఆలోచన నరేంద్ర మోదీకి 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావడంతో అప్పుడే ఈ విగ్రహం గురించి ఆయన ప్రకటించాడు. దీంతో 2018 అక్టోబర్ 31న దీన్ని ప్రారంభించారు. ఇక ఈ విగ్రహ నిర్మాణంకి చాలా వరకు గుజరాత్ ప్రభుత్వమే భరించింది. అంటే 2012లో 100 కోట్ల రూపాయలు, 2014లో 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2014 నుంచి 2015 బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ని జస్ట్ ప్లాన్ చేయడానికి మాత్రమే 8 నెలల టైం పట్టగా ఇది ఎంత ఎత్తులో కట్టాలి, ఎక్కడ కట్టాలి అని డిసైడ్ అవ్వగా 15 నెలలు పట్టింది. అంటే అంత సమయం కేటాయించింది మరి ఈ విగ్రహంను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మెయింటెనెన్స్ టెండర్ని లార్జన్ అండ్ ట్రూబో కంపెనీ దక్కించుకుంది. దీని విలువ 2,989 కోట్ల రూపాయలు. ఈ విగ్రహానికి 1000 కిలోమీటర్ల దూరంలో నర్మదా డ్యామ్ ఉంది. అయితే ఈ నిర్మాణం కోసం ఒక బ్రిడ్జ్ని కూడా అక్కడ కట్టారు. అంటే ఈ విగ్రహం నర్మదా నదికి 500 అడుగుల ఎత్తులో ఉంది. అలాగే సరోవర్ రిజర్వాయర్ కూడా దగ్గరలోనే ఉంది. అలా ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించింది ప్రభుత్వం. ఇక ఈ విగ్రహం దగ్గర పర్యాటకులని ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజులో వేల మంది పర్యాటకులు వచ్చి విగ్రహాన్ని సందర్శించుకునే వీలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విగ్రహం ఇక్కడ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులు ఇది బద్దలు కొట్టింది. ఇక ఈ భారీ విగ్రహం పైకి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు. విగ్రహం లోపల 4 హై స్పీడ్ ఎలివేటర్లని పెట్టారు. ఆ లిఫ్టులు పటేల్ పాదాల దగ్గర ఉంటాయి. ఒక్క లిఫ్ట్లో ఒకేసారి 26 మందిని 30 సెకండ్స్లో పైకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. దీంతో విగ్రహం ఛాతి భాగం నుండి చుట్టుపక్కల అందాలని చూడొచ్చు. ఈ విగ్రహాన్ని ఎవరైనా చాలా దూరం నుంచే చూడొచ్చు. సుమారు 7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనిపిస్తుంది. దీంతో దగ్గరికి వెళ్లే కొద్దీ పటేల్ విగ్రహం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. దగ్గర నుండి పైకి చూడడం కూడా కష్టమే. ఇది వడోదరకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉంది. ఇక ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు, అంటే 597 అడుగులు. అయితే గుజరాత్లో మొత్తం 182 నియోజకవర్గాలున్న నేపథ్యంలో ఆ విగ్రహం ఎత్తు కూడా అంతే ఉండాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని భారీ భూకంపం వచ్చినా తట్టుకునేలా నిర్మించారన్నమాట. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని విగ్రహం చుట్టూ 12 కిలోమీటర్ల పరిధిలో భూమిలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలని తట్టుకోగలదు. అది రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతను కూడా తట్టుకునేలాగా అత్యంత బలంగా నిర్మించారు. అంటే ఆ విగ్రహం ఎంత బలమైందో ఇక్కడే అర్థమవుతుంది. అయితే కాలం గడిచే కొద్దీ భారీ విగ్రహం రంగు మారుతుందనే చెప్పొచ్చు. అంటే ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ. విగ్రహంలో ఉపయోగించిన కాంస్యం కారణంగా కాలక్రమేణా ఆక్సిడేషన్ ప్రక్రియలో భాగంగా
అలా జరుగుతుంది. అంటే ఒక 30 ఏళ్ల తర్వాత కాంస్యం నుండి ఆకుపచ్చ రంగులోకి మారచ్చని తెలుస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేశారు కదా. మరి టూరిజం ద్వారా అంత డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వస్తున్నాయా అనే డౌట్ అందరిలో ఉండొచ్చు. నిజానికి ఈ విగ్రహాన్ని ప్రారంభించిన ఒక వారంలో దాదాపు 4 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలిసింది. అయితే కంపెనీ చెప్పిన విషయం ఏంటంటే సంవత్సరానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఈ పర్యాటకుల ద్వారా ఈ సంస్థకి ఆదాయం వస్తుందని. ఇక ఇదే కనుక నిజమైతే 37 ఏళ్లలో ఈ విగ్రహానికి అయిన ఖర్చు వెనక్కి వస్తుందని తెలిసింది. అంటే ఈ విగ్రహంకి ఆయన ఖర్చు జమ చేయాలంటే ఇంకా చాలానే సమయం పడుతుందన్నమాట. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించటానికి ఇంజనీర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేశారు. సుమారు 300 మంది ఇంజనీర్లు, 2,500 మంది కార్మికులు సుమారు 4 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ఒకవేళ ఈ విగ్రహాన్ని మన దేశంలో ఏర్పాటు చేయకపోతే చైనాలో ఉన్న అతిపెద్ద విగ్రహమే వరల్డ్ టాప్లో ఉండేది. ఈ విగ్రహం పేరు స్ట్రింగ్ టెంపుల్ బుద్ధ. ఇది దాదాపుగా 128 అడుగుల విగ్రహం. చైనా సర్కార్ ఈ విగ్రహం కోసం $1 మిలియన్ ఖర్చు చేసింది. మన ఇండియా కూడా పటేల్ సాబ్ విగ్రహానికి భారీగానే ఖర్చు పెట్టిందనే చెప్పాలి. కానీ చైనా చాలా తక్కువ డబ్బుతో ఈ విగ్రహాన్ని నిర్మించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే చైనా ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా చైనా సర్కారుకు అనుకున్నంత ఆదాయం దక్కలేదని తెలిసింది. కానీ మన ఇండియాలో మాత్రం ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇంత ఎత్తైన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అప్పుడు జనాలు తాజ్మహల్ని పట్టించుకోవడం మానేశారట. ఎందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే టూరిస్ట్ స్పాట్గా ఉన్న తాజ్మహల్ని క్రాస్ చేసి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుందని అందరూ నమ్మారు. నిజానికి ప్రతి ఏడాది తాజ్మహల్, కుతుబ్ మినార్లు భారీ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తాయి. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ అనుకున్నంత ఎక్కువైతే సంపాదించలేకపోతుంది. కానీ ముందు ముందు ఈ విగ్రహం ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుందని, దానివల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో కొంత మెరుగుపడుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. కానీ విపక్షాలు వీటిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. దాన్ని అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని కొంగదీస్తున్నారని మండిపడుతున్నారు. అలా కేంద్ర సర్కార్పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇప్పటివరకు ఈ విగ్రహం వల్ల ఆదాయం రాకుండా అయితే లేదు, అన్నిటికంటే కూడా ఎక్కువే వస్తుంది. కాబట్టి ఇలా వచ్చిన ఆదాయాన్ని సరైన దారిలో మళ్లిస్తే గనక ఖచ్చితంగా ఈ దేశానికి ఏదో విధంగా యూజ్ అవుతుంది. మరి ఇంత భారీ విగ్రహాన్ని పెట్టడం వల్ల మన కేంద్ర సర్కార్ డబ్బులు వేస్ట్ చేసిందా లేదా టూరిజం బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేసిందా అనేది మీరైతే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.